భైరవి ఒక గ్లాసు మంచినీళ్ళు ఎందుకో. శారదా ఏంటి పిన్ని? మీ నాన్నగారికి మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వు. అలాగే పిన్ని. ఏమిటే నిన్ను మంచినీళ్ళు తీసుకురమ్మంటే దానికి చెప్తున్నావు? అపార్ట్మెంట్ సెక్రటరీ అయ్యాను కదా అని బాగా పొగరు పెరిగిందా? నువ్వేమైనా ప్రధానమంత్రి అనుకుంటున్నావా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నావా? నేను కాకినాడ కచేరీకి వెళ్ళే లోపు నీ పద్ధతి మార్చుకుంటే సరే, లేకపోతే ఈ నాగాభరణం నరసింహ శాస్త్రి విశ్వరూపం చూస్తావు. ఎంత పెద్ద బిందె అయినా సరే కుళాయి కింద ఉండాల్సిందే. ఎందుకది దాని మొహాన్ని కొట్టు. బెల్లు కొట్టినా రాలేదేటి? బండి తీసేస్తానని తెలియదా దీనికి? కిచెన్ లో కూడా లేదు. అయిపోయింది, ఇవాళ నా చేతులు అయిపోయింది. ఇది మళ్ళీ మీటింగ్ అని పెట్టిందా ఇది? ఏవే ఎన్నిసార్లు బెల్ల కొట్టాలి? బెల్ల కొట్టినా రావేంటి? వినపట్టం లేదా? ఏంటి అలా చూస్తున్నావు? స్టైల్ గా పేపర్ చదువుతూ కూర్చుంటే కాఫీ ఎవడు ఇస్తాడే? నీ బాబు ఇస్తాడా? ఇవాళ ఆదివారం, ఆడవాళ్లకు సెలవు. డాడీ డాడీ ముంటి గడుగు. గిన్ని గడుగు అంత ఈజీగా చెప్పావు. వెళ్ళి మీ అమ్మని అమ్మ కడగమని. కడగదంట, నిన్నే కడగమని. ఏమే కడగనన్నా ఉండేటి? ఈ రోజు ఆదివారం, ఆడవాళ్లకు సెలవు. నేనే పని చేయను. అయినా మీ ముద్దుల కొడుకు ముట్టి మీరు కడుక్కోలేరా? నేనెందుకు కడగలేనే? సినీ తారలు వాడే లక్ష సోపుతో కడుగుతాను. గుమ్మ గుమ్మలు ఆడిపోద్ది ముడ్డి. ఈ దీన్ని కడుక్కోవడం చేత కదా. రోజు నువ్వు కడుగుతున్నావు. అరే మమ్మీ ఏంటి పిలిచిందిరా? ఎక్కడికి వెళ్ళింది? ఏది బాగుంటుంది. ఏంటే వంట గింట చేయకుండా ఇక్కడ కూర్చొని యోగా ప్రాక్టీస్ చేస్తున్నావు? పదా నువ్వు వస్తావని రమ్మంటావా? ఏం చేస్తుంది ఏంటి ఇది? గాలి పిలిచావా? సునామీ వచ్చిందా? ఏంటి నీ ప్రాబ్లం? ఆదివారం ఆడవాళ్ళకు సెలవు.